బిడ్డ. ఒకప్పుడు ఏదో వీడియోలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ అందరిని ఇమిటేట్ చేస్తున్నారని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు పల్లవి ప్రశాంత్ మీద. కానీ నేను బిగ్ బాస్ కి పోవాలనే తన తపనే ఈ రోజు విన్నర్ ని చేసిందని చెప్పాలి ఒక విధంగా. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 వరకు అంటే 2 సంవత్సరాల కష్టం ఇప్పుడు ఒక విన్నర్ గా నిలబెట్టింది అంటే అది మామూలు విషయం కాదండి. మొత్తానికి పల్లవి ప్రశాంత్ అనుకున్నట్టు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి వారం నుంచే తన ఆటని స్టార్ట్ చేశాడనే చెప్పాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడినా సరే తన ఆట తీరుతో తన మాట్లాడే విధానంతో అందరినీ నొప్పించకుండా ముందుకు పోయి ఈరోజు ప్రేక్షకులని ఒక దేవుళ్లా చేసి తనని విన్నర్ చెయ్యాలని డిసైడ్ చేశారు అంటే అది తనే చేతులారా చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఒక విన్నర్ గా అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని మాటలు పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజుతో గ్రాండ్ ఫినాలి అనేది కంప్లీట్ అవబోతుంది. ఇక ఇందులో భాగంగా టాప్ 1 టాప్ 2 ఇద్దరు కూడా హేమహేములుగా పోరాడుతున్నారు. ముందుగా పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ అన్నట్టుగా ఈ టైటిల్ రేస్ కొనసాగింది. అలాగే రైతు బిడ్డగా అడుగుపెట్టిన ప్రశాంత్ కి సెలబ్రిటీగా అడుగుపెట్టిన అమర్ కి వీళ్ళిద్దరికి ఓట్లు అనేవి చాలా తేడా వచ్చిందని తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే హౌస్ లో ఎవరైతే బాగా జెన్యూన్ గా ఆడతారో వాళ్ళకి మాత్రమే ఆడియన్స్ మద్దతు ఉంటుంది. సెలబ్రిటీలైనా సరే వాళ్ళ ప్రవర్తన బాగోకపోతే ఏమీ పీకలేరని మరోసారి రుజువు చేశారు ఆడియన్స్. ఇక అసలు విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్ ఏకంగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా అది కూడా అమర్ కంటే 4000 ఓట్లు తేడాతో పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్ విన్నర్ ని గెలుచుకున్నాడు. ఏదేమన్నా సరే అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రాని వచ్చింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని ప్రతి వీడియో కింద కామెంట్స్లు, ప్రతి ప్రోమో కింద కామెంట్లు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. ఒక అభిమాని ఎవరినన్నా సపోర్ట్ చెయ్యాలి అని ఫిక్స్ అయితే వాణ్ణి టైటిల్ విన్నర్ గా కానీ లేకపోతే విన్నర్ చేసే విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఓట్లు వేస్తానే ఉంటారని మరోసారి రుజువు చేశారు. ఏమైనా కామన్ మ్యాన్ తో ఒక సెలబ్రిటీ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. సెలబ్రిటీ దెబ్బకి కామన్ మ్యాన్ దెబ్బకి సెలబ్రిటీ బోల్తా పడ్డాడనే చెప్పాలి. ఎనీవే ఈ సీజన్ విన్నర్ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అని మరో కొన్ని గంటల్లో అనౌన్స్ చేస్తుంటే మహేష్ బాబు చేతుల మీదుగా నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే అనిపిస్తుంది. ఒక సామాన్యుడు ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళడానికి బౌన్సర్లు అడ్డుపడితే అవన్నీ కూడా కట్టెలు తెంచుకొని ఈ రోజు మహేష్ బాబు చేతుల మీదుగా మరో కొన్ని గంటల్లో ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతు బిడ్డ ఆలియాస్ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకుంటుంటే బయట ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయరని అర్థమవుతుంది. ఏదేమన్నా సరే మొత్తానికి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్కడ తగ్గకుండా ఇచ్చేసినందుకు సెల్యూట్ చేయాల్సిందే. మరి మీరేమంటారు? కామన్ మ్యాన్ దెబ్బకి సెలబ్రిటీ బోల్తా పడింది, అందులోనూ 4000 ఓట్లు తేడాతో మన సీజన్ విన్నర్ అయ్యాడు రైతు బిడ్డ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన